ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని రామగోపాల్పేట డివిజన్ బీజేపీ అభ్యర్థి శ్రీమతి చీర సుచిత్ర అన్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రామగోపాల్పేట డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రామగోపాల్పేట డివిజన్ పరిధిలోని ఓల్డ్ గాస్ మండి, జీరా, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థి చీర సుచిత్ర పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ సమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతానని, ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు, సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత చీర సత్యనారాయణ, డివిజన్ ఇన్ఛార్జ్ రావుల రాజేందర్, కన్వీనర్ కొండయ్య, సీనియర్ నాయకుడు ఎం శ్రీనివాస్, సిహెచ్ సాయిబాబా, అధిక సంఖ్యలో మహిళలు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. వాళ్ళ క్లారిటీ లేదండి. క్లారిటీ బీజేపీ వస్తే క్లారిటీ ఇప్పించగలుగుతాం. ఇంకా ఇక్కడ జీరాలు అంతా పట్టా ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు అసలు ఓటు వేయనికి ఒప్పుకుంటలేరు. అసలు ఎప్పుడు ఓటు అడగనికి వస్తారు కానీ ఏం మార్పు తీసుకురారు అని చెప్తున్నారు. మేము వెయ్యము అని అంటున్నారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పిండ్రు కానీ కట్టిస్తలేరు అని అంటున్నారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయం వాళ్ళు చెప్తున్నారు కానీ ఒక్క పని చేస్తలేరు. వాళ్ళు మేము ఓట్లు ఎందుకు వేయాలని అడుగుతున్నారండి. మీరు గెలిచినాక ఏం పని చేస్తారమ్మా? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? వీళ్ళ సమస్యలు ఏం పరిష్కరిస్తామండి మేము. గత 8 రోజుల నుంచి రామగోపాల్పేటలో మేము పర్యటిస్తుంటే వివిధ లేన్లలో వివిధ సమస్యలని ఒక బుక్ రూపంలో, అంటే సమస్యలు వినడం కాదు, ఆ సమస్యలు ఏ ఏరియాలో ఏమున్నాయి, ఏం సంగతి అనే ఒక ఉద్దేశంతో మేము రాసుకుంటున్నాం. అంటే మేము మార్పు తెస్తామని మాటలలో కాకుండా, ఇంతమంది రాజకీయ నాయకులు ఇచ్చిన విధంగా ప్రామిస్లు చేయడమే కాకుండా దాన్ని నిరూపించాలంటే మేము గెలవాలంటే మీరు ఓటేయండి. మీరు ఓటేసిన తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల్లో జరగంది మీ సమస్యలని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకొచ్చి ఆడ పోరాడతామని చెప్పేసి మనస వాచ కర్మణ మీకు ప్రామిస్ చేస్తున్నాము. దాన్ని మేము నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.